దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. పది రోజుల్లో బెజవాడ కనకదుర్గమ్మను 13 నుంచి 15 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే 5 ఏళ్లు అమ్మవారు అందరినీ ఆశీర్వదించాలని ఎంపీ కేశినేని చిన్ని పూజలు చేశారు. భారీ వరదలు వచ్చినా విజయవాడ తప్పించుకుందన్నారు. మళ్లీ అలాంటి విపత్తు రావద్దని అమ్మవారిని కోరుకున్నట్టు ఎంపీ చెప్పారు. విఐపి దర్శనాల కోసం యాప్ తెస్తున్నట్లు ఎంపీ చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. భాగంగా రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ని దర్శించుకోవడం జరిగింది. ఆయన మీడియా మిత్రులతో కూడా మాట్లాడడం జరిగింది. సార్, మీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇవాళ అది చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఉండటం వల్లే ఇవాళ ఈ దసరా ఉత్సవాలు, నేను ఎంపీగా మొదటిసారిగా ఎంపీగా అయినప్పుడు దసరా ఉత్సవాలకు రావడం ఇవాళ ఆనందంగా, వాళ్ళు చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా వాళ్ళ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది, ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ భక్తులు కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా ఉండే విధంగా మేము ప్రతిరోజు పర్యవేక్షించుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. మూల నక్షత్రం రోజు ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఆ రోజు భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అమ్మవారి దర్శనం కోసం ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఎలాంటి చర్యలు? తప్పకుండా వాళ్ళ మూల నక్షత్రం రోజు ఆ రోజు భక్తుల రద్దీ అధికంగా ఉండబోతుంది కాబట్టి విఐపి ఫ్లో అంతా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఎటువంటి వాహనాలని కూడా కొండ మీదకి ఆ రోజు అలౌ చేయట్లేదు. అంతేకాకుండా దర్శనం ఎవరు చేసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు విఐపి దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టు వస్త్రాలు ఆ రోజు అమ్మవారికి సమర్పించబోతున్నారు. వారు వస్తారు కాబట్టి ఇటువంటి రద్దీ అన్ని దృష్టిలో పెట్టుకుని రకరకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మూలా నక్షత్రం రోజు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే గతంలో జరిగిన ఇష్యూస్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ అవేమీ రాకుండా ఈసారి అన్ని రెక్టిఫై చేస్తూ వచ్చారు. విజయవాడ ఫ్లడ్స్ నేపథ్యంలో అయితే కనుక కొండచిల్లు కూడా విరిగిన నేపథ్యంలో ఘాట్ రోడ్ వద్ద కూడా కొంత మరమ్మతులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎలాంటి మీరు చూస్తే మేము విఐపి ఫ్లో కూడా రెస్ట్రిక్షన్ చేయడం జరిగింది. ఒక యాప్ని చేసి యాప్ ద్వారా ఎవరెవరు వస్తున్నారో దాని ద్వారానే పాసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే పారదర్శకత ప్రదర్శించాం. ఎవరు కూడా విఐపీలు తమ కుటుంబ సభ్యులు కాకుండా ఎక్కువ మంది రాని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ విజయవాడ నగరం ఫ్లడ్స్ వచ్చి అధికారులందరూ ఫ్లడ్ ఏర్పాట్లో పర్యవేక్షించలో కూడా ఇక్కడ దుర్గగుడి ఉత్సవాల సందర్భంగా కొంత సమయాన్ని ఇటు కేటాయించి పనులు వేగవంతం అయ్యే విధంగా అందరం ప్రభుత్వం తరఫున కృషి చేశాం. కాబట్టి వాళ్ళు ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఇంత బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. మీరు చూస్తే రోడ్డు కూడా ఆ రోజు కొండ చీరలు విరిగిపడి రోడ్డు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయినా కూడా దాన్ని వెంటనే ఇమీడియట్గా దాన్ని బాగు చేయించడం, అంతేకాకుండా గుడిలో ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ చేయటం ఇదే మా ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. ఎందుకంటే అసౌకర్యం అనేది ఏ భక్తుడికి ఉండకూడదు అనేది మేము అందుకే 24 గంటలు కష్టపడినా కూడా అందరి అధికారులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
మొత్తం మీద ఏదైతే విఐపి దర్శనాలకు సంబంధించి కూడా ఒక యాప్ని అయితే కనుక పెట్టామో ఆ యాప్ ద్వారానే విఐపి దర్శనాలు ఖచ్చితంగా జరుగుతాయి. దానివల్ల సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే కనుక కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తోంది. ఘాట్ రోడ్డు వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో గతంలో వాటిన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి కూడా ఎంపీ కేశినేని శ్రీనాథ్ చిన్ని మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య బిగ్ టీవీ ఇంద్రకీలాద్రి నుంచి.